హాయ్ అండి. వెల్కమ్ టు ప్రవీత్ తెలుగబ్బా యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజైతే రేషన్ కార్డు కోసం బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అందరికీ ఫోన్స్ వస్తున్నాయి జిహెచ్ఎంసీ సెంటర్కి రమ్మని. కానీ అందరూ వెళ్తున్నారు, కానీ అక్కడ వాళ్ళు చేసే అప్లికేషన్ ఫిల్ చేసుకుని అప్రూవ్ చేస్తున్నారు. అది నెక్స్ట్ స్టెప్ ఉంటుందంట. ఈ స్టెప్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా తీసుకురమ్మంటున్నారు. కానీ చాలామందికి డాక్యుమెంట్స్ కోసం తెలియట్లే, వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. ఫోన్ చేసినప్పుడు రమ్మంటున్నారు, కానీ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ సేవ రిసిప్ట్ అంటున్నారు, కానీ మిగతా చెప్పట్లేదు సరిగ్గా. అందుకే నేను వెళ్ళాను కాబట్టి మీకు పిన్ టు పిన్ చెప్తాను ఏమేమి తీసుకెళ్ళాలో. మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడద్దు. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనకు కావాల్సింది అక్కడ వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి. ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇంకా కరెంట్ బిల్ జిరాక్స్, ఇంకా మీ సేవలు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదండి, అది రిసిప్ట్, ఆ రిసిప్ట్ జిరాక్స్, ఇంకా మీ ఇంటి మీరు రెంటుకున్న ఇల్లు బయట నుంచి ఒక ఫోటో తీసుకోండి, అది డోర్ నెంబర్ కనిపించాలి. అంతే. మీకు కావాల్సిన ఆధార్ కార్డ్ జిరాక్స్, కరెంట్ బిల్ జిరాక్స్, ఇంటి బయట నుంచి తీసుకున్న ఫోటో, ఇంకా మీ సేవలు ఇచ్చిన రిసిప్ట్, ఇది కూడా జిరాక్స్. రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ తీసుకొని ఐటమ్స్ పట్టుకొని ఈ పేపర్స్ పట్టుకొని డాక్యుమెంట్స్ జిహెచ్ఎంసీ సెంటర్కి వెళ్ళాలి. ఫోన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఏం రిసిప్ట్ ఎవరో మీరు వెళ్ళిపోతారు. 1 మంత్ అయిన తర్వాత మీకు ఆన్లైన్లో మీరు స్టేటస్ చెక్ చేసుకుంటారు. రేషన్ కార్డ్ స్టేటస్ మీ సేవలు ఇచ్చిన రిసిప్ట్ మీద అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. దాంతో FIC.com అని కొడితే, తెలంగాణ అని కొడితే మీకు వచ్చేది ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మీరు 1 మంత్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే మీకు అప్రూవ్ అయిందా లేదా అని చూపిస్తుంది. ఒకవేళ అప్రూవ్ అయిపోతే మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, అది జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ వెరిఫికేషన్ మళ్ళీ చేస్తారు. ఒకవేళ అప్రూవ్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదని చెప్పి మళ్ళీ కంప్లీట్ ఇచ్చేసి మీకు మళ్ళీ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. లేదా కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడవద్దు మీరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత వెంటనే మాకు వస్తుందా అని అంటే, లేదండి ఇంకా ఇంకో స్టెప్ ఉందంట. ఆ స్టెప్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. మీ శాలరీ ఎంత, మీరు ఏం చేస్తాం, డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటారు. మీ వెహికల్ నెంబర్ కూడా రాసుకుని వెళ్ళండి. మీకు గుర్తు లేకపోతే, చాలామందికి వెహికల్ నెంబర్ ఉంటుంది, బండి ఉంటుంది, కానీ మీ వెహికల్ నెంబర్ గుర్తుండదు. అది కూడా ఒక పేపర్ మీద రాసుకుని వెళ్ళండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా రావాలని చెప్తున్నారు. వీలైతే అందరిని తీసుకెళ్ళండి. ఫ్యామిలీ నెంబర్ ఎంతమంది ఉంటే అంతమంది. మీ వెహికల్ నెంబర్ కూడా పేపర్ మీద తీసుకుని వెళ్ళండి. అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. ఏం చేస్తున్నారు, మీరు రెంట్ ఇల్లా, సొంత ఇల్లు, ఇన్కమ్ ఎంత, ఏ ఊరు, ఎక్కడ, మొత్తం డీటెయిల్స్ అన్ని అడుగుతారు. తర్వాత మీరు ఇచ్చిన జిరాక్స్ అని తీసుకుంటారు. జిరాక్స్ అని తీసుకున్నారు, కంప్లీట్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మిమ్మల్ని వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోయిన 1 మంత్ తర్వాత రిసిప్ట్ ఎవరో మీరు ఏం అడగండి. వెళ్ళిపోయిన 1 మంత్ తర్వాత మీరు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోండి. ఇదే న్యూ అప్డేట్ రేషన్ కార్డ్. అది అందరూ కేర్ఫుల్గా డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి కంప్లీట్ చేసుకురండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ రాగానే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.